విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యావ్ గురించి నేర్చుకుందాం. హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ అర్థం ఏంటంటే కలిగి ఉండటం అనమాట. ఒక పని చేసినప్పుడు కూడా వాడుతుంటాం మనం. జనరల్ గా నేను ఏదైనా ఒక వస్తువును కలిగి ఉన్నాను అని చెప్పేటప్పుడు వాడచ్చు, ఒక పని చేశాను అని చెప్పేటప్పుడు చెప్పొచ్చు. చూడండి, నేను ఒక కారు కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ వర్బ్ అక్కర్లేదు. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. అంటే హ్యావ్ అంటే ఒక పని చేశాను వస్తుంది ఒక సందర్భంలో, మరొక సందర్భంలో కలిగి ఉన్నాను మీనింగ్ వస్తుంది. సరే, మరి హ్యావ్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అంటే ఐ, వి, యు, దే అండ్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతారు. మరి ABCDE ఫార్ములా ద్వారా హ్యావ్ ని నేర్చుకుందాం. ఫస్ట్ ఏలో ఏం నేర్చుకుందాం అంటే పాజిటివ్ ఆన్సర్స్. అంటే హ్యావ్ ని ఉపయోగించి పాజిటివ్ లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. చూశారు కదా, ఏలో ఏం నేర్చుకుంటున్నారంటే పాజిటివ్ ఆన్సర్స్. పాజిటివ్ లో వాక్యాలు ఎలా చెప్పాలి. ఇక్కడ దే హ్యావ్ టేకన్, దేనే కాకుండా ఇక్కడ ఐ, వి, యు, దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ ఊహించుకోండి. ఇక్కడ దే కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా అంటే ఐ, వి, యు, దే ప్లేస్ ఎనీ ప్లూరల్. ఇది ఏ టేబుల్. ఏ టేబుల్ ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ ఆన్సర్స్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు బి టేబుల్. బి టేబుల్ ఏం నేర్చుకుంటారంటే నెగటివ్ ఆన్సర్స్. దే హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడ దే ప్లేస్ లో ఐ వస్తుంది, వి వస్తుంది, యు వస్తుంది, ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తుంది. ఇన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు సి టేబుల్ చూద్దాం. సిలో పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేశారా అంటే ఇక్కడ ఏమొస్తుంది? దేనే కాకుండా యు వస్తుంది, ఐ, వి, యు, దే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తుంది. ఇన్ని సబ్జెక్ట్స్ వాడచ్చు. నెక్స్ట్ ఇప్పుడు డి టేబుల్ చూద్దాం. డీలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. హ్యావెంట్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదా. ఇక్కడ దేతో పాటు ఐ, వి, యు, దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏ సబ్జెక్ట్ అయినా రావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టేబుల్ చూద్దాం. ఈలో WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. చూద్దాం. వెన్ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేశారు. ఓకే, వెన్ కానీ లేకపోతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేశారంటే వేర్ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్ అని. ఎప్పుడు చేశారంటే వెన్ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్. ఇట్లా ఏదైనా సరే ఒక WH వర్డ్. సబ్జెక్ట్స్ ఇక్కడ దేనే కాకుండా ఐ, వి, యు, దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకే టేబుల్లో మొత్తం చూస్తున్నారు. ABCDE మొత్తం ఒకే దగ్గర చూడండి ఒకసారి. ఏలో ఏం నేర్చుకుంటున్నారంటే పాజిటివ్ సెంటెన్సెస్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేశారు, పాజిటివ్ ఆన్సర్స్. బిలో ఏం నేర్చుకుంటున్నారు? నెగిటివ్ ఆన్సర్స్. దే హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్. సిలో ఏం నేర్చుకుంటున్నారు? పాజిటివ్ క్వశ్చన్, హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. డీలో ఏం నేర్చుకుంటున్నారు? నెగిటివ్ క్వశ్చన్స్, హ్యావెంట్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదా. ఈలో ఏం నేర్చుకుంటున్నారు? WH టైప్ క్వశ్చన్ నేర్చుకుంటున్నారు. చూశారు కదా, ఈ టేబుల్లో ABCDEలో మొత్తం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఈ హ్యావ్ పైన ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తే వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది.
కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.